నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఆగస్టు 4వ తారీఖున ఆషాఢ శుద్ధ అమావాస్య. ఆ రోజు విశేషంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? ప్రత్యేకించి ఆ రోజు ఏమన్నా వైశిష్ట్యం ఉందా అండి ప్రత్యేకంగా? ఎందుకంటే అమావాస్యలు మనం సాధారణంగా ఎలాంటి కార్యాలు చెయ్యం. తర్వాత ఇంకా శ్రావణ మాసమే కదా అని చెప్పి శుభ్రం చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇలా అప్పటి వరకు కొన్ని ఉంటాయి. ఆ రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటివి ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయా? ఎలా? తప్పకుండా చెప్పండి. అయితే ఆ రోజు ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య, సిద్ధయోగము, పుష్యమీ నక్షత్రంతో కూడిన అమావాస్య. పుష్యమీ నక్షత్రం ఆదివారం వచ్చి అమావాస్య వస్తే దానికి ఒక విశిష్టత ఉంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనకి దేవీ భాగవతంలో పర్టికులర్గా అమ్మవారు కొన్ని తిథులు చెప్పింది, తర్వాత పండితులు కొన్ని కలిపారు. అందులో అష్టమి, నవమి, చతుర్దశి అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి, అమావాస్యలు కూడా ఉంటుందని కొన్ని గ్రంథాల్లో ఉంది. అంటే అమావాస్య ముఖ్యంగా పుష్యమీ నక్షత్రంలో ఆదివారం వచ్చి ఆ రోజు కనుక సిద్ధయోగం ఉంటే మీరు అనుకున్నటువంటి కర్మ సిద్ధిస్తుంది. ఎందుకు అంటే ఆత్మకారకుడు కర్మకారకుడి యొక్క సంబంధం ఇక్కడ. అంటే ఈ ఆత్మ ప్రయాణంలో, ఈ జీవుడి యొక్క ప్రయాణంలో కర్మ అనుభవించే కర్మ తొలగించేటువంటి కొన్ని తిథులు ఉంటాయి ప్రత్యేకంగా, ఇలా కలవడం అనేటువంటిది. ఆదివారంతో కూడిన అమావాస్య పుష్యమీ నక్షత్రం కనుక వచ్చి ఆ రోజు సిద్ధయోగం రావాలి. మళ్ళీ సిద్ధయోగం వస్తే ఆ రోజు చేసే పూజలు కానీ ఏదైనా సిద్ధిస్తున్నాయి అన్నమాట. ఓకే, అలా ఈ రోజు పర్టికులర్గా ఎవరైనా సరే అమావాస్య రోజు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఒకటి అమ్మవారి ఆరాధన. ఎందుకంటే అమావాస్యకే ఎందుకు చేయాలండి? మేము వేరే రోజులు చేస్తే కాదా? చతుర్దశి రోజు పౌర్ణమి ఉంటుంది కదా అంటే పౌర్ణమి కూడా విశేషమే, అదే దానికి ఇదేమీ లేదు. అయితే ఇక్కడ ఆత్మకారకుడు మనసుకారకుడు ఒకే దగ్గర ఉంటాడు అమావాస్య నాడు. రవిచంద్రుడు కలిసి ఉంటారు. అంటే మీ యొక్క ఆత్మ, మీ యొక్క మనస్సు కర్మకారక నక్షత్రాల్లో ఉంటాయి ఆ సమయంలో. చంద్రుడు ముఖ్యంగా కర్మ తొలగడానికి ఈ అమావాస్య బాగా ఉపయోగపడుతుంది. మనం చూడండి, లైఫ్లో ఒకటి సాధిద్దాం అనుకుంటున్నాము, ఒక వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి. నా కర్మ ఏంటో అవ్వట్లేదు అంటూ ఉంటాం. అందరికీ అవుతున్నాయి, ఏమిటి అవ్వట్లేదు, నాకు ఒక్కరి దానికి ఎందుకు అవ్వట్లేదు, నాకు ఒక్కడికి ఎందుకు అవ్వట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారమ్మా. అలాంటి విషయాల్లో ఈ అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా దీనివల్ల ఏం చేయాలి చెప్తాను. ఉదయం నిద్రలేచిన వెంటనే కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత మన నిత్య దేవత ఆరాధన, జపము, మనకి గాయత్రి జపం ఉన్నవారు గాయత్రి జపం చేసుకుంటారు, నిత్య దేవత ఆరాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదమ్మా. చేసుకున్నాక ఉదయం పర్టికులర్గా అమ్మవారి నామస్మరణ, అంటే లలిత చేసుకునే వాళ్ళు ఉంటే లలిత చేసుకోండి. నాకు లలిత రాదు, నోరు తిరగదు అనుకునేటువంటి వారు లక్ష్మీదేవి నామస్మరణ చేసుకోండి. ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీదేవియే నమః అనుకోవచ్చు, లేదా ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అని కూడా అనుకోవచ్చు. ఇలా అనుకోండి. ఉదయం ఒక అరగంట సేపు ఎంతసేపు పువ్వులు అక్షింతలు తీసుకొని చేయండి. పంచోపచారాలతోనో షోడశోపచారాలతోనో మీరు అమ్మవారి ఆరాధన. అయితే ముఖ్యంగా అమ్మవారి ఆరాధనకు ముందు స్వామివారి ఆరాధన చేయాలి. ఇక్కడ లలిత గనక చేసుకుంటారనుకుంటే శివునికి చేసుకోవాలి, లేదు లక్ష్మీదేవికి చేసుకుంటే విష్ణువుని తెలుసుకొని లక్ష్మికి చేసుకోవాలి. చేసుకొని రాత్రి సమయం చాలా విశేషం ఇక్కడ. అయితే అమావాస్య రోజు, అయితే అమావాస్య రోజు పుష్యమీ నక్షత్రం వచ్చినప్పుడు గోసేవ కూడా చేయాలని చెప్తుంది శాస్త్రం. అంటే మీకు దగ్గరలో గోశాలలు ఉంటాయి కదా, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు. ఇక్కడ 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి జెర్సీ ఉంటుంది, ఇంకోటి దేశీ ఉంటుంది. ఈ దేశీని ఎలా మనం గుర్తించాలి అంటే, దేశీవాలి గోవుకేమో పైన మోపురం ఉంటుంది, పైన ఇట్లా ఉంటుంది, వెనక భాగం గుండ్రంగా ఉంటుంది, అలాగే కింద మడత రాదు జెర్సీ గోవుకి. దేశీ ఆవు అనుకోండి, ఇక్కడ మడత వస్తుంది, ఇక్కడ మోపురం ఉంటుంది, దేశీ ఆవుకి గుండ్రంగా ఉంటుంది చెప్పాను కదా. జెర్సీ ఆవుకి అయితే ఇక్కడ మడత రాదు, ఇది మోపురం ఉండదు, స్ట్రైట్ ఉంటుంది. ఈ వెనక భాగం కూడా సూదిగా ఉంటుంది, ఇలా ఉంటుంది అదేదో. మీకు ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేశీ ఆవు జెర్సీ ఆవు 2 పిల్లలకి పాలు ఇస్తున్నాయి అనుకోండి, మనం ఏదైనా ఫుడ్ చూపించామనుకోండి, దేశీ ఆవు రాదమ్మా. పిల్ల ఫస్ట్ పాలు తాగి అది ఓకే, దానికి సంతృప్తి అయింది అని అనుకుని దాన్ని కొంచెం ముద్దు చేసి అప్పుడు కానీ మన దగ్గరికి రాదు. జెర్సీ ఆవు అలా కాదు, మీరు పాలు ఇస్తాను చూపించాము, దాన్ని వదిలేసి వచ్చేసి తినేస్తుంది. ఎందుకు తేడా? జెర్సీ ఆవు పిగ్ స్పెర్మ్తో తయారైంది. పిగ్ ఈక్వల్ టు పిగ్, అది
దేశీ ఆవు స్వచ్ఛమైన దేశీ ఆవు. మీరు ఇక్కడ అడగొచ్చు, ఏమంటే మరి జెర్సీ ఆవుకి నేనేమి పెట్టకూడదా? పెట్టండి, ఫుడ్ తినిపించండి. ఒక జంతువుకి నేను తినిపిస్తున్నానని మానవతా దృక్పథంతో తినిపించండి, తప్పు కాదు. కానీ దేశీ ఆవు దగ్గరికి వచ్చేసరికి సకల దేవతలు అందులో ఉంటారు, సకల గ్రహాలు అందులో ఉంటాయి, సప్త ఋషులు ఉంటారు, అన్నీ ఉంటాయి అందులో, సకల జలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరేంటంటే ఆ దేవతా సంబంధించిన అనుగ్రహం కావాలి, మీ కర్మ తొలగాలి అనుకుంటే దేశీ వాళ్ళకి పెట్టండి. లేదండి జీవికి మనం పెట్టినందుకు కొంత పుణ్యం వస్తుంది కదా అనుకుంటే జెర్సీ ఆవుకు పెట్టండి, నేనేమి తప్పు పట్టట్లే. బట్ దాని తేడా ఇదే అని చెప్తున్నా. బెల్లం తినిపించాలి. ఎప్పుడైనా కర్మ తొలగిపోవాలి, శని నక్షత్రాల్లో కానీ శనివారం కానీ మీకు ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, ఎవరైనా బెల్లం తినిపించాలి. తినిపిస్తూ ఆ రోజు పర్టికులర్గా ఎవరికైనా శని ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, ఎలా ఉంటుందంటే కొంతమందికి శని మహర్దశ నడుస్తుంది, లేదా ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో, అష్టమ శనో నడుస్తూ ఉంటుంది. అలాంటి వారు అదే గోశాలలో కూర్చొని అమ్మవారి యొక్క నామాల్లో అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయే నమః, ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయే నమః అని నామస్మరణ చేయాలి. ఎందుకు అంటే అమ్మవారి గడ్డపు శోభ గురించి చెప్పేటువంటి నామం ఇది. ఒకసారి శంకరాచార్యులు వారు చెప్తారు, దాని అర్థం ఏంటంటే అసలు దీనికి పోలిక లేదు, ఈ గడ్డాన్ని దేంతో పోల్చలేమట, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే, ఒక అద్దపు పిడిలా ఉందమ్మా నీ గడ్డము, హిమవంతుడు ఆ పిడిని ఇలా పట్టుకున్నాడు, అమ్మ ఎంత ముద్దుగా ఉంది నీ ముఖము అని. తర్వాత పరమేశ్వరుడు ఇలా పట్టుకున్నాడు, ఆ పిడిలా ఉంది నీ గడ్డం అన్నాడు ఆయన. అంటే ఈ గడ్డము ఎందుకండి, మరి ఈ మంత్రానికి ఎందుకు మీకు శని సంబంధించిన దోషం పోవాలి అంటే, మనకి ఫేస్కి సంబంధించినటువంటి ఒక రీడింగ్ ఉంటుంది, దాంట్లో ఒక్కొక్క గ్రహం ఒకదాని చెప్తారు. ఇది బుధుడు, కుజుడు. ఎవరికైనా మీరు గమనించండి, కుజుడు స్ట్రాంగ్గా ఉంటే ఇవి చాలా దళసరగా ఉంటాయి. ఇవి శుక్రుడు, ఎవరికైనా శుక్రుడు బాగున్నాడంటే బుగ్గలు బాగుంటాయి. గురువు బాగున్నాడని చెప్పవచ్చు, ముక్కు బాగుంటాయి. ఇది శని. చెవులు బుధుడు, కళ్ళు రవిచంద్రుడు. అందుకే ముఖం చూసి ఏం చేస్తారంటే, ఏమంటే మీకు బుధుడు కొంచెం ప్రాబ్లం ఉంది అంటారు, బుధుడు బాగోపోతే అలా చెప్తారు. అలా శని బాగోలేడు అనుకోండి, గడ్డం యొక్క ఇది సరిగ్గా ఉండదు. అప్పుడు ఈ అమ్మవారి గడ్డానికి సంబంధించిన నామస్మరణ చేస్తే మీ కర్మకారుడైన శని బాగుపడతాడు అక్కడ. అట్లా ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవరికైనా బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, వాళ్ళ చెవులు ఇలా ఉంటాయి, బాగా తెలివైనోడండి అంటాం, చెవులు ఇలా ఉంటే బాగా తెలివైనడు అంటాం. మీరు గమనించండి కావాలంటే. ఎందుకు అంటే దానికి కారణం అది. అలాగా ఈ మంత్రం కూడా చేస్తే ఈ అమావాస్య నాడు ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే పుష్యమి నక్షత్రం కదా, శని యొక్క నక్షత్రం ఆ రోజు ఉన్నటువంటిది, సిద్ధయోగము కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితం అనేటువంటిది రావడం వల్ల వాళ్ళ కర్మ తొలగుతుంది. ఇది రాత్రిపూట చేయాలి, రాత్రిపూట చేయాలి. ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. ఒకటే ఏంటంటే మంత్రం చేసేటప్పుడు ఆస్వాదించాలి దాన్ని. అసలు ఎంత గొప్ప మంత్రం, నేను ఈ మనిషి జన్మలో కదా మరీ చేయలేను, అమ్మో ఇదే అవకాశం, అదేదో ఇంకా ఈ రోజే ఆఖరిడే అన్నట్టుగా అట్లా చేయాలి. ఏ సమయానికి ప్రారంభించవచ్చు అంటే ఇది కూడా ఈవినింగ్ 7 తర్వాత చేసుకోవచ్చు. చీకటి పడిన తర్వాత చేస్తే అమ్మవారి యొక్క శక్తి అమావాస్య నాడు సాయంత్ర సమయంలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. చిన్న చిన్న సందేహాలు, ఉదయం నుంచి ఉపవాసం ఏమన్నా ఉండాలా? ఒకటమ్మా, ఉపవాసం అనేది కేవలం ఏకాదశికే చెప్పారు, వేరే రోజుల్లో ఉపవాసం ఉండక్కర్లేదు. అల్పాహారం తీసుకోమని చెప్పారు. ఎందుకు? శుభ్రంగా తిన్నాము, నిద్ర వస్తుంది మనకి అక్కడ కూర్చుంటే. సింపుల్ లాజిక్ అక్కడ. అదేదో భగవంతుడు ఏం కోప్పడ్డం, నువ్వు అన్నం తింటావా, టిఫిన్ తినమంటే ఏమి ఉండదు అక్కడ. అలాంటివి ఏమి ఉండవు. నీకే మనసు నిలబడదు, నీ మనసు నిలబడదు కాబట్టి టిఫిన్ తినమన్నారు. భగవంతుడికి ఏం కోపము రాదు, ఆయన ఏం అలగడు పోయి నువ్వు టిఫిన్ తిన్నావా అన్నం తిన్నావా అనుకోని. ఆయన బయట నుంచి సరే ఈయన బిర్యానీ వండుకున్నాడు అయింది అటు నుంచి అటు వెళ్ళిపోవడాలు ఏముండవు, ఇవేమి ఉండవు అక్కడ. కొంచెం ఫలాలు కానీ ఏదైనా అల్పాహారం తీసుకుని, అల్పాహారము పాలు ఫలము తీసుకుంటే ఏంటంటే మనకి నిద్ర రాదు. లేకపోతే ఏమవుతుందంటే కూర్చొని జపం చేస్తే కూనికి వస్తుంది. అంతకుమించి మీరు ఎప్పుడు చెప్పేటట్టుగా లెక్క అనేది కాకుండా జపం మాలతో చేసుకోండి, లేకపోతే మనసు తలుచుకుంటూ చేయండి. అంటే లెక్క అంటే ఎందుకు వద్దంటానంటే, ఎందుకు లెక్క పెట్టొద్దంటానంటే మన మంత్రం ఎంతసేపు సంఖ్య మీదే ఉంటుంది. మన ఆలోచన 1, 2, 3 ఇంకా ఇంకొక 20 ఉన్నాయి అంటే నీ ఆలోచన ఎంతసేపు సంఖ్య మీద ఉంటే నువ్వు మంత్రాన్ని ఎక్కడ ఆస్వాదిస్తున్నావు, నువ్వు అసలు దాన్ని ఎక్కడ కనెక్ట్ అవుతున్నావు అమ్మవారితో. ఫస్ట్ కనెక్ట్ అవ్వాలిగా.
మనం అనుకుంటున్నాం ఎన్నిసార్లు అని కాదు, ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా అంటే కూడా నీకు కనెక్ట్ అయిపోతాడు. ఒక్క మాల తిప్పితే అమ్మవారు ప్రత్యక్షం ఇచ్చేదట, ఏ మాలైనా సరే. అంటే ఏమిటి, కంప్లీట్ అలాగా అందులోకి వెళ్ళిపోయేవారు, నిమగ్నం అయిపోయేవాళ్ళు అమ్మవారిలో ధ్యానం. అలా స్మరించుకోవాలి అమ్మవారిని. స్మరించుకోవాలి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారమ్మ, ఇట్లా పూజ చేస్తూ ఓం నిధనపతయే నమః అని అనుకుంటే అందులోకి వెళ్ళిపోతే ఈయన ఇంకా అందులోకి వెళ్ళిపోయాడని శిష్యులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే 10 రోజుల పాటు అలా ఉండిపోయేవాడు మనిషి. అమ్మో, అంటే భగవంతుల్లో అలాగ ఉండిపోవడం అది నిజంగా ఒక భాగ్యం, అదృష్టం అండి. అసలు మామూలు అదృష్టం అన్నది. మనమేమో ఒక ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఒక ఎత్తు, భగవంతుణ్ణి పూజించడం ఒక ఎత్తు. నిజంగా అది ఆస్వాదించగలగాలి. అంటే ఆస్వాదించగలగాలి. అంత ఏకాగ్రత, మనకి చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అవి ఉంటాయి, వాటన్నిటిని పక్కన పెట్టి అంత నిమగ్నం అవ్వడం అనేది గొప్ప విషయమే. చాలా అంత నిమగ్నం అవ్వాలి. కేవలం పూజ గదిలో ఉండే అమ్మవారిని చూడడం కాదు, మీ చుట్టూ ఉన్నదంతా అమ్మవారిని ఫీల్ అవ్వాలి. ఏది జరుగుతున్నా సరే ఇది ఒక చక్రం, ఇది ఒక లైఫ్ సైకిల్ తిరుగుతుంది, ఇందులో మనం ఒక పార్ట్. అంతా ఆవిడ చేయించేది లైఫ్ సైకిల్. నేనేమంటానంటే ప్రాబ్లం అనేది రాకపోతే ఎవరు బ్రతకలేరు అంటా నేను. ఇప్పుడు మీకు కడుపు నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి రాకపోతే డాక్టర్ ఎట్లా బతుకుతాడు? అంతే కదండి. కారు పంచర్ అయింది, కారు పంచర్ అవ్వాలి, అయింది, పంచర్ షాప్ ఎట్లా బతుకుతాడు? నాకు పంచర్ అవ్వకూడదు, కడుపు నొప్పి రాకూడదు, ఏ కష్టం రాకూడదు అంటే ఎట్లా? నీ కష్టం అనుకుంటున్నావు కానీ అది కష్టం కాదు, ఇంకొకటికి అది లైఫ్ ఇస్తుంది. ఈ సత్యం తెలియనంతసేపు మనం కష్టాలు అనుకుంటాం, ఈ సత్యం తెలిసినంతసేపు అబ్బాబ్బా నా వల్ల ఇంకోటికి ఉపయోగపడుతుందా అనుకుంటాం. అది ఇంకా భాగ్యం. అదే చక్కగా వివరించారు గురుగారు. అమావాస్య రోజున ఈ పరిహారం పాటిస్తే ఖచ్చితంగా శని దోషం ఎవరికన్నా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా అవి నివారణ అవుతుంది. అవునమ్మా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.